విశాఖపట్నం బిర్లా జంక్షన్ లో పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ఐపీఎస్ హెల్మెట్ అవగాహన కార్యక్రమం ఉచిత హెల్మెట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రధానంగా హెల్మెట్ ధరించాలని బండి టూ వీలర్ నడిపిన వ్యక్తి ప్రాణానికి విలువ ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ప్రాణానికి విలువ లేదా? ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే ఒక్క నిమిషం ముందు ఆ టూ వీలర్ నడిపిన వ్యక్తికి తెలుస్తుంది. ఆయన ఆ లాస్ట్ చివరి నిమిషంలో ప్రమాదం జరగనీయకుండా, అతనికి హాని నష్టం జరగనీయకుండా ప్రయత్నం చేస్తాడు. కానీ పిలియన్ రైడర్కి పాపం అది కూడా తెలియదు. పిలియన్ రైడర్కి ఆ అవకాశం కూడా దొరకదు. ఆకస్మికంగా యాక్సిడెంట్ జరుగుతుంది. పిలియన్ రైడర్ కింద పడి హెడ్ ఇంజరీ వల్ల వెనువెంటనే చనిపోతారండి. మొన్న కూడా భీమిలి దగ్గర ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉంటే అమ్మ చనిపోయారండి. పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించలేదు. సో మన చుట్టూ ఇలా హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని చూసినా కూడా మనం ఎందుకు నేర్చుకోవడం లేదు? మహాభారతంలో ఒక శ్లోక ఉంది, అహన్యాని భూతాని గచ్చంతి యమ మందిరం శేష స్థిరత్వం ఇచ్చంతి కీమాశ్చర్యం అతపరం. అంటే నేను చూస్తున్నాను, నా చుట్టూ ఉన్న, ముందు ఉన్న, వెనకల ఉన్న, ఎడమ పక్క కుడి పక్క ఉన్న వాళ్ళు చనిపోతున్నారని చూసినా కూడా మేము అనుకుంటాము నాకు చావు రాదు, నేను చచ్చిపోను. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎవడు చచ్చిపోయినా నాకు మాత్రం హాని జరగదు, నష్టం జరగదు, నేను మాత్రం క్షేమంగా ఉంటాను. అటువంటి ఆలోచనలు రావడం వల్లే ప్రతిరోజు మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో చాలామంది చనిపోతున్నారండి. చనిపోకపోయినా సీరియస్ గాయాలు తగిలితే ఆసుపత్రికి వెళ్ళడం, తర్వాత యాంపుటేషన్, కాలు చేతులు పోతాయి. మనం ఎన్ని రోజులు మనం పని చేయలేం, ఉద్యోగం పోతుంది, హోమాలో ఉంటాము. కొంచెం తీసుకో.